రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. పుష్ప మళ్ళీ నేషనల్ అవార్డు కొట్టేసిందా? 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కి సంబంధించి బెస్ట్ యాక్టర్గా అల్లు అర్జున్ ఫస్ట్ టైం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అవార్డు తీసుకున్నారు. అయితే ఇప్పుడు జరిగే 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కి మళ్ళీ అల్లు అర్జున్ గారు అవార్డు తీసుకోబోతున్నారా? మరి కాసేపట్లో ఈ అవార్డ్స్ లిస్ట్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే రేజ్లో అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప ది రూల్ ఆ సినిమా కూడా ఉంది. అయితే పుష్ప ది రూల్ ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు తన నటనతో ప్రేక్షకుల దగ్గర నుంచి చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చాలామంది అల్లు అర్జున్ గారిని ఆదరించారు. ముఖ్యంగా తగ్గేదేలే డైలాగ్తో అందరూ కూడా ఇటు క్రికెట్ స్టేడియంలో కావచ్చు, ఫుట్బాల్ స్టేడియంలో కావచ్చు, ఇక వివిధ రకాల స్పోర్ట్స్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ మేనరిజాన్ని చూపించి తగ్గేదేలే అనే డైలాగ్ని బాగా ఫేమస్ చేశారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్లేయర్స్ని కూడా తగ్గేదేలే డైలాగ్ని బాగా ఫేమస్ చేశారు. మొత్తానికి ఇటు మన ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్లో కూడా అల్లు అర్జున్ గారు క్రేజ్ మామూలుగా లేదు. ఎస్, రీసెంట్గా కొంతమంది అంటే ఆంధ్రప్రదేశ్ కొంతమంది వ్యక్తులు అనుకోకుండా పాకిస్తాన్కి వెళ్ళిపోయినప్పుడు అక్కడ అల్లు అర్జున్ గారి సినిమాను చూస్తున్నారంట. తండల్ సినిమా షూటింగ్ టైంలో వారు ఈ విషయాన్ని షేర్ చేశారు. సో చూడండి, అల్లు అర్జున్ గారు పుష్ప క్రేజ్ మామూలుగా లేదు. ఇది ఎప్పుడంటే పుష్ప ది రేస్ టైంలో. సో ఆ సినిమాలో అద్భుతమైన నటనతో 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కి ఆయన ఆల్రెడీ బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నారు. ఇప్పుడు జరిగేది 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. సో ఈ సినిమాలో కూడా చాలా అద్భుతంగా అతని నటన ఉంది. ముఖ్యంగా ఏదైతే ఒక ఫైట్ ఉందో, అతను ఒక గెటప్ వేసుకుని, ఒక అమ్మవారి గెటప్ వేసుకుని ఆ ఫైట్ చేశాడో దానికి చాలామంది కూడా అతనికి చప్పట్లు కొట్టారు థియేటర్లో. సో ఆ ఒక్క రోల్ చాలు ఈ అవార్డు అతనికి రావడానికి అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. అయితే ఈ రేస్లో మమ్ముట్టి గారు ఉన్నారు, పృథ్వీరాజ్ గారు ఉన్నారు, అలాగే తంగలన్ సినిమా నుంచి శ్యాన్ విక్రమ్ ఆయన కూడా రేస్లో ఉన్నారు. సో మరి వీరిలో ఎవరికి అవార్డు వస్తుందంటే అందరూ అల్లు అర్జున్ గారి పేరే చెప్తున్నారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికే వచ్చే అవకాశం ఉందంటూ కూడా. అండ్ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా అల్లు అర్జున్ గారి పేరు వినిపిస్తూ ఉంది. ఇటు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఏం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా ఈరోజు మొత్తం కూడా అల్లు అర్జున్ మళ్ళీ 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కి బెస్ట్ యాక్టర్గా అవార్డు తీసుకోబోతున్నాడు, ఇది పక్కా అంటూ చాలా మంది రీల్స్ కూడా చేస్తూ ఉన్న పరిస్థితి. ఒకసారి నేను ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్పేందుకు ప్రయత్నిస్తా. నిజంగానే అవార్డు అల్లు అర్జున్ సొంతం చేసుకుంటాడా? రెండోసారి మళ్ళీ నేషనల్ అవార్డుని అతను గెలుచుకుంటాడు. ఎందుకంటే అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే నేషనల్ అవార్డు తీసుకున్న ఏకైక యాక్టర్, మొట్టమొదటి యాక్టర్ అల్లు అర్జున్. మరి అలాంటి యాక్టర్ మళ్ళీ రెండోసారి కూడా అతనే తీసుకుని చరిత్ర సృష్టించబోతున్నాడా అనే విషయం గురించి మనం ఇంకా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతుంది. 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్ అవార్డుని సొంతం చేసుకుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్రను లిఖించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ లిస్ట్లో ఆయన పేరు వినిపిస్తుంది. పుష్ప పార్ట్ 1 చిత్రానికి ఆయన నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు పుష్ప 2 చిత్రానికి కూడా ఆయనకు నేషనల్ అవార్డు వస్తుందని ఆయన అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. నిజంగానే అదే జరిగితే టాలీవుడ్ నుంచి 2 సార్లు నేషనల్ అవార్డు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ సరికొత్త చరిత్రను లిఖించినట్టే అని చాలా మంది చెప్తా ఉన్నారు. మరి ఇది జరుగుతుందా లేదా అనేది ఖచ్చితంగా మరి కాసేపట్లో తెలిసిపోతుంది. 69వ నేషనల్ అవార్డ్స్లో అల్లు అర్జున్కి ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. ఎవరు కూడా ఊహించలేదు. తెలుగు సినిమా పరిశ్రమకు నిజంగా అది చాలా గర్వకారణంగా నిలిచిన క్షణం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ పేరు మారుమోగిపోతుంది. బాహుబలి తర్వాత టాలీవుడ్ పరిశ్రమను చూసే కోణమే మారిపోయింది. అసలు రావని అనుకున్న అవార్డ్స్ కూడా టాలీవుడ్కి చెందిన చిత్రాలు సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మరోసారి నేషనల్ అవార్డు కనుక ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్కి వస్తే మాత్రం ఆయన రేంజ్ పెరగడమే కాదు, టాలీవుడ్ స్థాయి ఇది చాటి చెప్పినట్లుగా కూడా అవుతుంది.
కాకపోతే ఈసారి కొంచెం గట్టిగానే పోటీ ఉంది. ఆ పోటీని తట్టుకుని ఎవరు ఊహించని విధంగా అల్లు అర్జున్ మరోసారి నేషనల్ అవార్డు కొడితే మాత్రం తెలుగు సినిమా పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచే పేరులో ఆయన పేరు నిలిచిపోతుంది. 69వ నేషనల్ అవార్డ్స్లో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా 70వ ఎడిషనల్లో కాంతారా చిత్రానికి గాను రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఇక 71వ ఎడిషన్లో ఈ అవార్డును ఇద్దరు పంచుకున్న విషయం తెలిసిందే. వారిద్దరూ బాలీవుడ్ నటులే కావడం. జవాన్ చిత్రానికి గాను షారుఖ్ ఖాన్, తర్వాత 12 ఫెయిల్ చిత్రానికి గాను విక్రాంత్ మస్సే వారిద్దరూ సంయుక్తంగా ఈ అవార్డుని అందుకున్నారు. ఇప్పుడు 72వ ఎడిషన్లో బెస్ట్ యాక్టర్గా ఎవరు నిలుస్తారో చూద్దాం. మరి ఈసారి కూడా అంటే సంయుక్తంగానే మళ్ళీ అవార్డుని ఎవరైనా ఇద్దరు హీరోలు దక్కించుకోబోతున్నారా, లేదంటే కేవలం ఒక్కరికి మాత్రమే వచ్చే అవకాశం ఉంటుందా? సో గైస్, మరి కాసేపట్లో ఖచ్చితంగా ఈ బెస్ట్ యాక్టర్ ఎవరు 2025 సంవత్సరంకు గాను అనేది తెలిసిపోతుంది. అయితే రేస్లో అయితే మాత్రం నేను చెప్పినట్టు కేరళ ఇండస్ట్రీ నుంచి మమ్ముట్టి గారు ఇప్పటికైనా 3 సార్లు ఆయన నేషనల్ అవార్డుని తీసుకున్నారు. వరువడక్కం వేరుగత 1990 అప్పుడు ఆయన నేషనల్ అవార్డు తీసుకున్నారు. దాని తర్వాత విధేయం అండ్ పోంతం 1994లో మళ్ళీ అవార్డు తీసుకున్నారు. తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సినిమాకు గాను కూడా ఆయన 1997లో కూడా అవార్డు తీసుకున్నారు. అయితే అల్లు అర్జున్ గారు 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఆయన బెస్ట్ యాక్టర్గా అవార్డు తీసుకున్నారు. సో మరి రెండవసారి కనుక తీసుకుంటే ఖచ్చితంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదొక రికార్డ్ అని చెప్పొచ్చు, ఇదొక చరిత్ర అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మొట్టమొదటిగా తీసుకున్న యాక్టర్ ఆయనే, రెండవసారి తీసుకున్న యాక్టర్ కూడా ఆయనే ఖచ్చితంగా అవుతారు. సో చూద్దాం. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ గారికి విపరీతమైన ఫ్యాన్స్ క్రేజ్ పెరిగిపోయింది. ఇటు కేరళ, ఇటు సౌత్ చూసుకున్నా, నార్త్ చూసుకున్నా, అటు ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో విపరీతంగా అల్లు అర్జున్ గారు క్రేజ్ పెరిగిపోయింది. అక్కడ కూడా అంటే ఆయన సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్గా హ్యాపీ జులై, అలాగే ఆర్య ఇటువంటి సినిమాలు కూడా రిలీజ్ చేస్తారు. కొన్ని కోట్ల రూపాయలు అక్కడ కలెక్షన్స్ వచ్చాయి. ఇక్కడ కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో చూద్దాం మరి 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో మళ్ళీ అల్లు అర్జున్ గారికే వస్తుందా, లేదంటే ఇంకెవరికైనా వెళ్తుందా, లేదంటే సంయుక్తంగా ఇద్దరు యాక్టర్లు తీసుకుంటారా? మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? అల్లు అర్జున్కి వస్తుందంటారా, రాదంటారా? ఖచ్చితంగా కామెంట్స్లో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. తగ్గేదే.